హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇంటికి వెళ్తున్నాము, అందుకే లగేజ్ ప్యాక్ చేయాలి. దానికోసం వ్లాగ్ షూట్ చేద్దామని వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మా పాపకు ఈరోజు నుంచి లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. ఆమెకు మా చిన్న పాప అయితే తినేసి పడుకుందామే, అందుకే సైలెంట్గా వ్లాగ్ షూట్ చేస్తున్నాను, లేకపోతే లేస్తుంది ఆమె. పడుకున్నప్పుడు పని చేసుకోవడం బెటర్ కదా అని ఇప్పుడే స్టార్ట్ అయితే ర్యాక్లో ఉన్న బట్టలు తీసేసి అంతా ఒక సైడ్ మా పాపది, నాది, మా సార్ది ఒక సైడ్ పెట్టుకున్నాను. అంతా ఒక్కొక్కటిగా మడత పెట్టుకొని బ్యాగ్లో పెట్టేయాలి. మా పాప నాకు హెల్ప్ చేస్తుందంట, పక్కన కూర్చొని మమ్మీ ఇది తీసుకో, అది పెట్టు బ్యాగ్లో అని అన్ని ఫ్రాకులు తీసుకొచ్చి ఇస్తుంది. మమ్మీ అది పెట్టు, ఇది పెట్టు అని పెడుతున్న. మమ్మీ నువ్వు కూర్చొని నేను చెప్తున్నా ఆమెకు. ఇక్కడైతే నా లగేజ్ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను, రెడీ అయిపోయింది. ఇంకా మా పాప ఇక్కడ ఆడుకుంటుంది, ఆమె నేను పని చేసుకుంటున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కదా, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుంది, అందుకనే ఇంకా టీవీ ర్యాక్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లీన్ చేయడానికి హ్యాపీ ప్లానెట్ తెప్పించుకున్నాను, అది యూస్ చేశాను. హ్యాపీ ప్లానెట్తో అయితే స్టెయిన్స్ అంతా రిమూవ్ అయిపోతుంది, చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. అసలు ఎవరైనా స్టెయిన్స్ ఏమైనా మరకలు ఉంటే హ్యాపీ ప్లానెట్ యూజ్ చేయండి, చాలా బాగుంది రివ్యూ అయితే. ఇక్కడ మా పాప వచ్చేసి ముగ్గు డ్రా చేస్తుందంట. ఆమెకు ముగ్గు అంటే పిచ్చి. ఆమెకు వాళ్ళ అక్కకు ఇద్దరు నేనేం చేస్తే అది చేస్తా అంటారు వాళ్ళు. నైట్ డిన్నర్ వచ్చేసి ఇక్కడ మామూలుగా వెజ్ పులావ్ చేశాను. ఇక తినేసి వచ్చేసాం, బయలుదేరాము ఇంకా ఇంటి దగ్గర నుంచి. ఇంటికి వెళ్తున్నాము, నైట్ జర్నీ ప్లాన్ చేసుకున్నాము ఈరోజు అయితే.
అందరూ రోడ్లు చాలా రిస్కీగా ఉంటుందని, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని నైట్ ట్రైన్కి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్ వెళ్తున్నాము. నైట్ 11:45కి ట్రైన్ ఉంది మాకు. ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది, అసలు మామూలుగా లేదు. కాలు పెట్టడానికి కూడా సందు లేదు. ఇక మా పిల్లల్ని తీసుకొని ఇంకా నైట్ జర్నీ చేసి అట్లా వచ్చేసాము ఇంటికైతే. ఫైనల్లీ మహబాద్కి మార్నింగ్ 4:30 అయింది మేము ట్రైన్ దిగేసరికి. ఇక అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇది మామూలుగా చెల్లలేదు, అసలు ఘోరంగా ఉంది విలేజ్లో అయితే. ఇక మార్నింగ్ షాపింగ్ అని రెడీ అయ్యేసి షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి మా తోటి కోడలికి బ్యాంగిల్స్ పెడదామని షాపింగ్కి తీసుకెళ్ళింది. ఇక ఆమె మాకు బ్యాంగిల్ పెడితే మేము అక్కకు శారీ ఇప్పించాలి. ఇది ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు మా దాంట్లో, బ్యాంగిల్ పెట్టడము. అట్లా అక్కడ నేను యూట్యూబ్ కోసం వీడియో తీస్తుంటే అంకుల్ కూడా ఇక్కడ వద్దమ్మా మంచిగా వెళ్ళి ఇక ట్రెండింగ్ బ్యాంగిల్స్ అన్నీ తీసుకొచ్చి మా ముందు పెట్టేశారు. షాప్ అయితే చాలా చాలా బాగుంది. బ్యాంగిల్స్ స్టాక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, లేనిదంటూ ఏం లేదు. ఇక షాప్లో తీసుకొని వచ్చేసాము. తర్వాత షాపింగ్కి వెళ్ళాము. మా అక్క కోసం ఒక శారీ తీసుకుందామని ఇక్కడ శారీ చూస్తున్నాము. శారీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్ 6 అయిపోయింది. ఇక్కడ మా చేనులో దొరుకుతుంది మిర్చి తీసుకొచ్చి టమాటా మిర్చి కర్రీ చేశాను. ఒక సైడ్ అన్నం పెట్టేశాను. అయిపోయింది, ఇంకా తినేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అప్పలు చేద్దామని ఇక్కడ పిండి పట్టియడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా బుడ్డోడు వచ్చేసి ఆడుకుంటున్నాడు.